యెషయా గ్రంథము 49:25 నీతో యుద్ధము చేయవారితో నేను యుద్ధము చేసేదను, నీ పిల్లలను నేను రక్షించేదను. ఫర్ ఐ విల్ ఫైట్ దోస్ హూ ఫైట్ యూ అండ్ ఐ విల్ సేవ్ యువర్ చిల్డ్రన్. ప్రైజ్ ద లార్డ్. మీతో ఫైట్ చేసేవాళ్ళు ఎవరు? వెంటనే మీకు గుర్తొచ్చేది మీ అత్త, మీ కోడలు, మీ భర్త, కొందరికి భార్య, కొందరికి పక్కింటోళ్ళు, కొందరికి బంధుమిత్రులు గుర్తొస్తారు. వాళ్ళు కాదు మన శత్రువులు. నరులెవరు మన శత్రువులు కాదట. ఆకాశ మండలంలో దురాత్మల సమూహం ఉందే, ఆ దురాత్మల సమూహం మనుషులను ప్రేరేపిస్తాయి. నిజంగానే పక్కింటోళ్ళు కానీ, నీ ఇంటివారు కానీ, నీ చుట్టూ ఉన్నవారు కానీ నీకు విరోధంగా మాట్లాడుతున్నారంటే ఆ వ్యక్తిని చూడకు. ఆ వ్యక్తి వెనక కొన్ని స్పిరిట్స్ ఉన్నాయి. ఆ స్పిరిట్స్ ఆ విధంగా ఆ వ్యక్తిని ప్రేరేపిస్తున్నాయి. ఈ ఈవిల్ స్పిరిట్స్ని బంధించే శక్తి దేవుడు మనకి ఇచ్చాడు. అందుకంటాడు, నీతో పోరాడు వారితో నేను పోరాడతాను. దోస్ ఆర్ ఫైటింగ్ విత్ యూ, ఐ విల్ ఫైట్ విత్ దమ్. యూ డోంట్ వరీ. నువ్వు సమాధానంగా ఉండు. నా దేవుడు నాకు తోడై ఉన్నాడని సంతోషంగా ఉండు. నిబ్బరమైన మనసుతో ఉండు. కృంగిపోవద్దు, కలత చెందవద్దు, కలవరపడవద్దు. ఎందుకని నీ శత్రువులతో నీ దేవుడే పోరాడబోతున్నాడు. దేవునికి స్తోత్రం. మీతో ఎవరైనా పోరాడుతున్నారా? వారి విషయం దేవునికి చెప్పండి, వారిని క్షమించండి, ప్రార్థన చేయండి. అదే సమయంలో వారిని వదిలిపెట్టద్దు. ఎవరి చేతికి అప్పగించాలి? దేవుని చేతికి అప్పగించండి. ప్రభువా, వారు మాకు ఈ విధంగా కీడు చేస్తున్నారు, వారు మమ్మల్ని ఈ విధంగా శ్రమపరుస్తున్నారు, బాధిస్తున్నారు, దుఃఖపరుస్తున్నారు కనుక వారి విషయాన్ని నీ చేతికి అప్పగిస్తున్నాను. నేను మనసారా క్షమిస్తున్నాను. మీరు క్షమించండి, క్షమించేవారుగా ఉండండి. క్షమాపణలో గొప్ప శక్తి ఉంది. క్షమించని వాడు దినదినమో బాధను అనుభవిస్తూనే ఉంటాడు, శ్రమను అనుభవిస్తుంటాడు, దుఃఖం ఉంటుంది, మనసులో వేదన ఉంటుంది. అరే వీరు ఇలా చేశారేంటి, వారు అలా చేశారేంటి, నన్నెందుకు ఇలా ద్వేషిస్తున్నారు, నేనేం చేయలేదే, కానీ వీళ్ళు ఎందుకు ఒట్టి పుణ్యానికి నా మీద ఆరిపోసుకుంటున్నారు అని బాధ కలగవచ్చు. ఇంకా బాధ ఎక్కువైపోద్ది నువ్వు క్షమించకపోతే. నువ్వు క్షమించావనుకో మనసు శాంతిస్తుంది, సమాధానంగా ఉంటుంది. నువ్వు చేయాల్సినవి, సాధించవలసినవి చాలా ఉన్నాయి. వాటి మీద ఫోకస్ పెట్టాలని క్షమించేయాలి. రోమపత్రిక 12:19 ప్రియులరా, మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటియుడి. పగ తీర్చుకున్నట్టు నా పని, నేనే ప్రతిఫలమిత్తును అని ప్రభువు చెప్పుచున్నాడు అని రాయబడింది. కనుక మీలో దుఃఖపరిచేవారు, మిమ్మల్ని బాధ పెట్టేవారు, మిమ్మల్ని శ్రమపరిచిన వారు, మీకు అవమానంగా చెడ్డ మాటలను పలికిన వారు, వారిని చూసి దిగులు పడద్దు, దుఃఖపడద్దు. మీ భారం యెహోవా మీద మోపండి, వారిని వెంటనే క్షమించండి. పగ తీర్చుకున్నట్టు నీ పని అన్నావుగా ప్రభా, నీకు అప్పగిస్తున్నాను. నీతో పోరాడి వారితో నేను పోరాడతానన్నాడు. ఆ వాగ్దానం పట్టుకుని ప్రార్థించే, ప్రభా నాతో యుద్ధం చేయవారితో నేను కాదు నాయన, నువ్వే యుద్ధం చేయబోతున్నావు. యుద్ధము యెహోవాదే. ఎంతమంది తెలుసా పాట? పాడదాం. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. అపవాది అయిన సాతాను గర్జించు సింహము వలె వచ్చిన, అపవాది అయిన సాతాను గర్జించు సింహము వలె వచ్చిన, యూదా గోత్రపు సింహమైన యేసయ్యా మన అండ. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. కోడి తన పిల్లల కొరకు పోరాడుతుంది. గద్ద వచ్చి ఆ పిల్లల్ని తీసుకుని వెళ్తున్నప్పుడు తల్లి కోడి ఎంతైనా పోరాడుతుంది. పాము ఆ కోడి పిల్లలు తినడానికి వస్తున్నప్పుడు తల్లి కోడి బిగ్గరగా శబ్దం చేసి శాయశక్తిలో పోరాడుతుంది తన పిల్లలు కాపాడుకోవడానికి. ఒకసారి ముసలి ఆ జింకలు రెండు కూడా, జింక పిల్ల దుప్పంట దాడుతున్నప్పుడు ముసలి పరిగెత్తుకుంటూ వచ్చింది. దాన్ని పట్టుకోవాలని వస్తుండగా దాన్ని డైవర్ట్ చేయడానికి తల్లి పిల్లను పోనిచ్చి దాని మూతి దగ్గరికి వెళ్ళి ఆ ముసలి దగ్గరికి వెళ్ళి, ఇదిగో నన్ను అందుకో, నా పిల్లని ఎందుకు అందుకుంటావు, నేను నీకు అందుబాటులో ఉన్నానని చెప్పి దారి తప్పించి, ఇది కొంచెం బలమైంది కాబట్టి తల్లి అది అందుకునేలోగా పక్కకి వెళ్ళిపోతూ తన పిల్లలకు సైజ్ చేస్తుంది. తన పిల్లకి నువ్వు త్వరగా దాటి వెళ్ళిపో. ఎంత ప్రయత్నం చేసింది తల్లి. తల్లికున్న ఆ హృదయం చూడండి. నేనైనా చేస్తాను కానీ నా బిడ్డను మాత్రం చావనివ్వండి. ఇలాగ జంతువు లోకంలో మనకు కనిపిస్తున్నట్టు అడవిలో తన బిడ్డను కాపాడుకోవడానికి ఎంతో ఆతృతతో తల్లి ప్రయత్నం చేస్తుంది. పిల్లలను కాపాడడానికి తల్లి ఎలా పోరాడుతుందో పరలోక తండ్రి ఆయన బిడ్డలను మనల్ని కాపాడుకోవడానికి ఆయన పోరాడతారని నమ్మిన వారి దేవునికి స్తోత్రాలు చెప్పారు.
నీ శత్రువులు నిన్ను బాధ పెట్టేవారు, నిన్ను హింసించేవారు నీకన్నా బలవంతులై ఉండొచ్చు. ఆ శత్రువుల బలం కన్నా గొప్ప బలవంతుడు నీ దేవుడైన ప్రభు. ఆయన ఇందు విశ్వాసం ఉంచి ప్రార్థన చేయి. నీతో ఎవరిని యుద్ధం చేస్తున్నారా? ఏదైనా స్ట్రెస్లో నువ్వు ఉన్నావా? బాగా ఒత్తిడికి నువ్వు గురయ్యావా? నీ శత్రువులు నీ మీద వేస్తున్న కోర్టు కేసులు కానీ, నిన్ను బాధిస్తున్నటువంటి వారు, అవమానపరుస్తున్న వారు, వట్టి పుణ్యానికి నువ్వేం చేయకపోయినా నీ మీద నిందలు మోపెట్టిన వారు కనిపిస్తే వెంటనే ఇదిగో ఈ విధంగా నువ్వు ప్రార్థన చేయి. వాగ్దానం పట్టుకొని, నేను నీకు తోడై ఉంటాను, నిన్ను రక్షిస్తా, నీ కుటుంబాన్ని రక్షిస్తా, నీ పిల్లలను కూడా నేను రక్షిస్తా, నీకు క్షేమం కలుగు చేస్తా, నువ్వు భయపడవలసిన అవసరం లేదు, నువ్వు కృంగిపోవద్దు, ధైర్యం కలిగి ఉండు, విశ్వాసంతో నిలబడు. ఈ వాగ్దానం ఎత్తి ప్రార్థిస్తున్న ప్రతి ఇంటిలో దేవుడు ఈ వాగ్దానం నెరవేర్చునుగాక. ప్రభా, ఈ వాగ్దానం నా పట్ల నెరవేర్చమన్నవారు మీ చేతిని పైకెత్తగలరా? గుండె మీద చేపెట్టుకొని, ప్రభా ఇదిగో నాతో యుద్ధం చేయవారితో యుద్ధం చేస్తాను తండ్రి, నన్ను కాపాడుతానని వాగ్దానం చేశావు, నా పిల్లలను కాపాడుతాను వాగ్దానం చేశావు. నీ ప్రజలు ఎవరైతే ఒత్తిడిలో ఉన్నారో, ఎవరైతే చాలా దుఃఖంతో వేదంతో ఉన్నారో, అనేక శ్రమలు ఎదుర్కొంటూ శత్రువుల వల్ల హింసించబడుచున్న వారికి ఈ ప్రార్థన చేస్తుండగానే వారికి విడుదల వచ్చునుగాక. ఈ వాగ్దానం ఎత్తి ప్రార్థిస్తుండగా వారి కుటుంబాల్లో నీ విడుదల దయచేయము నాయన. విమోచించేవాడవు నీవే, విడిపించేవాడవు, బాగు చేయవాడవు నీవే, నిలబెట్టేవాడవు నీవే, కృంగిపోయిన వారికి బలాభివృద్ధినిచ్చేవాడవు నీవే తండ్రి. సమస్యలిపోయిన వారికి బలాభివృద్ధి దయచేయండి. ఈరోజు ప్రార్థించి ప్రయత్నించబోతున్న శంకుస్థాపన అయిన, గృహప్రవేశమైన, ఒక బిజినెస్ ప్రారంభిస్తున్నా, ఉద్యోగ ప్రారంభానికి వెళ్తున్నా, ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభిస్తుండగా, నేను వారి బిడ్డల వివాహం కొరకు ప్రయత్నాలు చేస్తుండగా, వారు చేస్తున్న ప్రయత్నాలు ఫలించలాగున మీ దూతలకు ఆజ్ఞాపించండి. ఎవరైనా హాస్పిటల్లో ఉన్నా, ఐసీయూలో ఉన్నా, ప్రభు ఎవరైతే సీరియస్ కండిషన్లో ఉండి బాధపడుతున్నారో వారికి యేసు నామములో స్వస్థతను అనుగ్రహించండి. కృంగిపోయిన వారిని లేవనెత్తండి. మీ గాయపడిన హస్తమును చాపి వారికి ఉన్న సకల రోగాల నుండి విడుదల ఇచ్చేయి. వారిని లేపి నడిపించడాన్ని సాక్షులుగా నిలబెట్టుకోండి. ఈ ఉదయకాలం ప్రతి రోగి యేసు నామములో స్వస్థత నొందునుగాక. తండ్రి, ఈ దినం ఎవరైతే ప్రయాణమై వెళ్ళబోతున్నారో, అది రైలు మార్గమైనా, ఆకాశ మార్గమైనా, బస్సుల్లో, వాహనాల్లో ఎక్కడ ప్రయాణం చేస్తున్నా, రోడ్డు మార్గంలో ఏ వాహనంలో వారు ప్రయాణం చేస్తున్నా, నీ ప్రజలకు కాపాడే దూతలను పంపండి. భయముతో చితికిపోయిన బ్రతుకులు ఇప్పుడు యేసు నామములో ఉజ్జీవింపబడి తిరిగి వారు కోలుకునే కృప, వారు నిలబడే దయ, ఇదిగో నీ దయను అనుగ్రహించి వారిని అభివృద్ధి పరిచి మహిమ పొందమని, ఈ ప్రజల్లో ఉన్న గాయములు మాన్పమని, వ్యాధి రోగంతో బాధపడుచున్న వారికి ఇప్పుడే స్వస్థత యేసు నామములో కలుగునుగాక అనుగ్రహించి మహిమ పొందమని క్రీస్తు యేసు నామములో అడుగుచున్నాము మా పరలోకపు తండ్రి. ఆమేన్. రోజు బర్త్డే జరుపుకునే వారికి వి విష్ యూ హ్యాపీ బర్త్డే టు యూ, మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ది డే, గాడ్ బ్లెస్ యూ. మీకు వాగ్దానము యెషయా 62:3 నీవు యెహోవా చేతిలో భూషణ కిరీటముగాను, నీ దేవుని చేతిలో రాజకీయ మగుటముగాను నుందువు. వండర్ఫుల్ ప్రామిస్. ఈ వాగ్దానం పట్టుకుని ప్రార్థన చేయండి. ప్రభా, నీ చేతిలో అద్భుతమైనటువంటి భూషణ కిరీటముగా, నా దేవుని చేతిలో రాజకీయ మగుటముగా నన్ను ఆశీర్వదించండి, దీవించమని వాగ్దానం పట్టుకొని దేవుని సన్నిధిలో ప్రార్థన చేయండి. May the Lord continue to bless you with a long life. ఈ వాగ్దానం ఎత్తి ప్రార్థిస్తూ ఉండగా, వాక్యానికి లోబడుతూ ఉండగా, ఒక నూతన సంవత్సరంతో పాటు నూతన జీవితాన్ని, నూతన హృదయాన్ని, నూతన మనసును ప్రభు మీకు ఇచ్చి మిమ్మల్ని ఆశీర్వదించి బలపరిచి దీవించునుగాక. ఆమేన్. మరి యానివర్సరీ జరుపుకునే వారికి హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ, మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ది డే, గాడ్ బ్లెస్ యూ. మీకు దేవుడిచ్చిన వాగ్దానము సామెత 3:33 నీతిమంతుల నివాస స్థలము ఆయన ఆశీర్వదించును. ఈ రోజు నుండి వాక్యానుసారంగా ముందుకు సాగండి. అద్భుతమైన దీవెనలు మీరు పొందుకుంటారు. భర్త భార్యను ప్రేమించాలి, భార్య భర్తకు లోబడాలన్న వాక్యానికి మీరు విధులైనట్లయితే అద్భుతమైన ఆశీర్వాదకరమైన దీవెనలు మీ గృహంలో, మీ దాంపత్య జీవితంలో ప్రభు ఇచ్చి మిమ్మల్ని ఆదర్శ దంపతులుగా ప్రభు నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ. మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ది డే, గాడ్ బ్లెస్ యూ. ఈ ఛానల్ ను మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన 2 పనులు జరుగుతున్నాయి. ఒకటి, సువార్త జరుగుతున్నది, ఆత్మలు రక్షించబడుతున్నాయి. రెండవది, పేదలకు, అనాథలకు ఈ ఛానల్ ద్వారా సహకారం అందించడం జరుగుతుంది. మనం సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన అందరికీ సహాయం చేసిన వారమవుతున్నాం. ఖచ్చితంగా ఈ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ను క్లిక్ చేయండి. మీకు వెంటనే మెసేజెస్ పంపబడతాయి.